హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. అందరూ బాగా చదువుతున్నట్టున్నారు. ఓకే, కీప్ గోయింగ్ ఆన్. అయితే ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు చదవాలి అది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటేనండి, చాలామంది చదువుతున్నారు. ఇప్పుడు దగ్గర దగ్గర 2 లక్షలు 3 లక్షల మంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. సో అందరూ చదువుతున్నారు, కానీ అందరికీ రాదుగా. రేపు వచ్చేది 16,367 ఎన్నో ఉన్నాయి కదా, అంతమందికే కదా వచ్చేది. మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు యూస్ చేసేటటువంటి కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటేనండి, వాళ్ళు ఉపయోగించేటటువంటి టెక్నిక్స్, టిప్స్, వాళ్ళు స్పెండ్ చేసేటటువంటి టైము, వాళ్ళు పెట్టేటటువంటి కాన్సన్ట్రేషను, ఇదేనండి మెయిన్. వీటి మూలంగానే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి మీరైతే ఎందుకు కాకూడదు? ఆ 16,000 మందిలో మీరుండరా? మీరు ఉండాలని లేదా మీకు? మీరు కూడా ఉంటారు. ఎందుకండి, ఎవరైనా మనకు అర్థం కాదా? మనకు అర్థమయ్యే భాషగా మనం చదివేది. కాబట్టి మీరు కూడా ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా ఒకసారి ఫస్ట్ చెప్పిన స్మార్ట్ స్టడీ టిప్స్ వీడియోని మరొక్కసారి చూడండి, గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఏంటంటేనండి, ఎవరి వీడియో అయినా ఎవరు చెప్పిన టిప్స్ అయినా వినేసి వదిలేసేసారనుకోండి, ఉపయోగం ఏమీ ఉండదు. ఎలా చదవాలనుకుంటున్నారో, ఏం టెక్నిక్స్ ఉన్నాయి, ఏం టిప్స్ ఉన్నాయి అనేది ఒక పేపర్ మీద రాసుకోండి. నేను ఇలా చదవాలి, రోజుకు ఒక మోడల్ పేపర్ ప్రిపేర్ చేయాలి, రోజు రివిజన్ చేసుకోవాలి చదివిన టాపిక్ని, నేను ఒక చార్ట్స్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి పెట్టుకోవాలి, రోజు న్యూస్ పేపర్ చదవాలి, అలా ఒకటి పెట్టుకోండి. ఆ రోజు చేస్తున్నారా లేదా, అసలు ఆ విధానంలోనే చదువుతున్నారా లేదా అని మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ముందుగా ఒక విషయం చెప్తున్నాను, నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ షీట్ని ముందు డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకోండి. చాలామంది అసలు సిలబస్ షీట్ అనేది తెచ్చుకోరు. ఏదో గుడ్డిగా మామూలుగా చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాదు, ఇక్కడ సిలబస్ షీట్ అనేది దగ్గర ఉండాలి. దగ్గర ఉండి సోషల్ సైన్స్లో ఏ టాపిక్స్ ఇచ్చారు, మ్యాథ్స్లో ఏ టాపిక్స్ ఇచ్చారు, ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ చదవాలి, గ్రామర్లో ఏమేమి ఇచ్చారు, అలాగే తెలుగులో ఏ టాపిక్స్ చదవాలి ఏంటి అనేది సిలబస్లో చూసుకోండి. ఒకసారి చూసుకుని దాని ప్రకారం మీకు అన్నీ కవర్ అవుతున్నాయా లేదా, అన్నీ చదువుతున్నారా లేదా, మెథడాలజీలో ఏ టాపిక్స్ ఇచ్చారో ఒకసారి చూసుకుంటూ చదువుకోండి. ఓకేనా? అప్పుడు మీకు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంత సిలబస్ ఎంత చదివారు అనేది. ఓకే, దాని దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీ అందరికీ, ఇంకా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. టెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి, పాతవి చదవాలా, కొత్తవి చదవాలా, అసలు ఏం చదవాలని ఇంకా చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు. మేడం ఏ బుక్స్ చదవాలి చెప్పండి అని. మీకు క్లియర్గా ఒకసారి చెప్తున్నాను, మీకు ప్రజెంట్ స్కూల్స్లో ఏవైతే రన్నింగ్లో వాడుతున్నారో ఆ టెక్స్ట్ బుక్స్ని మాత్రమే వాడుకోండి. అయితే న్యూ బుక్స్ అనమాట, వాటిని మాత్రమే వాడుకోండి. ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా, అంటే 2023 వరకు ఏ బుక్స్ అయితే ఉన్నాయో, ఏవైతే స్కూల్స్లో ప్రజెంట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారో 9th క్లాస్ వరకు అవే. కానీ 10th క్లాస్ మాత్రం ఈ సంవత్సరం 24లో కొత్తగా మారింది. కాబట్టి దాన్ని ఏం చేస్తారు, 23లో అంటే లాస్ట్ ఇంతకుముందు ఉన్న ఓల్డ్ బుక్ చదవండి. ఓల్డ్ బుక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇన్ కేసు మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే అప్పుడు కొత్త 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా చదవండి. ఓకే, ఇంక ఇంటర్మీడియట్ అనేది ఓకే, పాతవి ఇంకా మారలేదు అవి. సో ఈ బుక్స్ని మీరు గ్యాదర్ చేసుకోండి. సరే, ఇంకో విషయం ఏంటంటే, టెట్కి అసలు ఏ క్లాసెస్ చదవాలి, ఇది కూడా డౌటే. స్కూల్ అసిస్టెంట్కి ఏ క్లాసెస్ చదవాలి, చాలామంది ఇంకా ఈ డౌట్లోనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, టెట్ పేపర్ 1 రాసేవాళ్ళు ఏంటంటే యాక్చువల్గా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదవాలి. 3rd నుంచి 8th వరకు కంప్లీట్గా చదవాల్సిందే. అవసరం అనుకుంటే మీరు 1-2 క్లాసులు కూడా ఒకసారి చూడండి. అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేను ఒకరోజు మీకు 1-2 తెలుగు టెక్స్ట్ బుక్లో కానీ ఇంగ్లీష్ మ్యాథ్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను ఒకరోజు ఒక చిన్న వీడియో చేసి మీకు పెడతాను, అవి చూసుకుంటే సరిపోతుంది. ఒక మెయిన్గా 3rd నుంచి 8th వరకు చదవండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు టెట్కి అంతవరకు చదవండి సరిపోతుంది. అది కూడా మీరు కంటెంట్ అనేది లోపల ఉన్న ప్రతి పాఠం కంటెంట్ అనేది చదవక్కర్లేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. తెలుగు అయినా సరే బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ మీద, ఇంగ్లీష్ అయినా అదే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రామర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మ్యాథ్స్ కూడా సూత్రాల మీద, మెయిన్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. సైన్స్ కూడా. సో కానీ 8th క్లాస్ వరకు అన్ని పర్ఫెక్ట్గా అన్ని క్లాసులు చూసుకోండి. ఓకే, అయితే పేపర్ 2 టెట్ రాసే వాళ్ళు ఏంటంటే, మీరు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవాలి. అంటే 6th నుంచి మీరు 10th వరకు అన్నీ పర్ఫెక్ట్గా చదవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా మీరు రిలేటెడ్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయేమో, ఎక్స్టెండెడ్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని ఇంటర్మీడియట్లో కూడా చూసుకోవాలి.
మీరు కూడా ఇప్పుడు టెట్కి రాసేవాళ్ళు ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. అలాగే టెక్స్ట్ బుక్స్లో ఏమన్నా ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి అంటే ఫేమస్ పర్సన్స్ స్టోరీలు కానీ ఏమన్నా ఇస్తే కనుక వాళ్ళ గురించి కొద్దిగా చూసుకోండి. ఓకేనా? సో మీరు ట్రై మెథడ్స్ కనుక టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇంత పెద్ద పెద్ద ఇప్పుడు చదవలేము అనుకుంటే ఒక మెటీరియల్ తెచ్చిపెట్టుకొని ఆ మెటీరియల్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే మీకు మోడల్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. ప్రీవియస్ పేపర్స్ అనేవి ఇంకా ఇంపార్టెంటు. సో ప్రీవియస్ పేపర్స్ తెచ్చిపెట్టుకోండి, మోడల్ పేపర్స్ తెచ్చుకోండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అసలు ముందు మోడల్ పేపర్ చూడండి మీరు ఒకసారి. ఇవన్నీ చదివేటానికంటే ముందర పేపర్ చూడండి. పాత టైంలో ఎలా ఇస్తున్నాడు, అసలు పేపర్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, తెలుగులో ఎలా అడుగుతున్నాడు, ఇంగ్లీష్లో ఎలా అడుగుతున్నారు, మ్యాథ్స్లో ఎలా అడుగుతున్నారు, సైన్స్లో ఎలా అడుగుతున్నారు, ఒకసారి క్వశ్చన్స్ చూసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు చదివేటప్పుడు ఓహో పేపర్లో ఇలా అడుగుతున్నాడు కదా అంటే మనం అదే విధంగా చదువుకోవాలి, అదే విధంగా మనం ఫ్రేమ్ చేసుకోవాలి క్వశ్చన్స్ని, ఆ విధంగా చదవాలి అని అనుకోండి. ఎప్పుడో చదువంతా అయిపోయినాక ఆఖరిలో ప్రీవియస్ పేపర్లు చూడటం కాదు, ముందే చూడండి, ఇప్పుడే చూడండి మోడల్ ప్రీవియస్ పేపర్లో. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఏ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అని. అలాగే రోజు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియోలో ఏంటంటే ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటేనంటే మన మైండ్ సెట్ అనేది టైమును బట్టి మారుతూ ఉంటుంది. సో ఓకే, ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా మీరు మార్నింగ్ సెషన్లో సైకాలజీ చదవండి. మార్నింగ్ సెషన్ ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా, డిస్టర్బెన్స్ అనేది ఉండదు, నిద్రపోయి లేచి ఉంటాం కాబట్టి మైండ్ కొంచెం ఎక్కువ ఓపెన్గా ఉంటుంది, ఎక్కువ సబ్జెక్ట్ తొందరగా తీసుకుంటుంది. కాబట్టి సైకాలజీ చదవండి. సైకాలజీ ఒక 2 అవర్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా 2 అవర్స్ పెట్టుకుని చదువుకోండి చక్కగా. ఓకే, అలా తర్వాత 2 అవర్స్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక కంటెంట్ తీసుకోండి. అంటే ఒక సైన్స్, సోషల్ కానీ తీసుకోండి. ఓకే, సైన్స్, సోషల్ తీసుకుని ఒక 2 అవర్స్ చదవండి. ఆ తర్వాత ఒక 1 అవర్ ఏం చేస్తారంటే మెథడాలజీ సబ్జెక్ట్ని తీసుకోండి. ఒక మెథడాలజీ సబ్జెక్ట్ ఒక 1 అవర్ తీసుకోండి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఏం చేస్తారంటే మ్యాథ్స్ చేయండి. ఎందుకంటే జనరల్గా లంచ్ తర్వాత ఏంటంటే మనకి కొంచెం నిద్ర వచ్చేలాగా అనిపిస్తుంది, నిద్ర వచ్చేలాగా పడుకునే మూడ్ వస్తుంది, నిద్రపోవాలన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఆ మూడ్ నుంచి పోగొట్టాలంటే మ్యాథ్స్ ఒకటే బెస్ట్ అనమాట. ఓకేనా? ఉంటుంది స్కూల్స్లో కూడా అంతే, మనకి ఆఫ్టర్నూన్ టైంలోనే ఎక్కువ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది టైం టేబుల్లో ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు తెలుగు సబ్జెక్ట్ తీసుకోండి. తెలుగు సబ్జెక్ట్ని కూడా ఒక 2 అవర్స్ చదవండి. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మార్నింగ్ ఒక 2 సబ్జెక్ట్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఒక 2 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక మెథడాలజీ చదవండి. ఓకే, ఒక మెథడాలజీ చదువుకోండి. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఈవినింగ్ టైంలో ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా కొంచెం ఏదైనా తీసుకుని మంచిగా ఏదన్నా మీకు వస్తే ఒక చిన్న వ్యాయామం, ఎక్సర్సైజ్ ఏదన్నా చేసుకుని మళ్ళీ ఒకసారి మైండ్ రీఛార్జ్ చేసుకుని ఇంగ్లీష్ చదవండి. సో ఇంగ్లీష్ అనేది కూడా కొంచెం కాన్సన్ట్రేషన్గా చదవాలి. అందులోనూ తెలుగు మీడియం చదివిన వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ చాలా టఫ్గా అనిపిస్తుంది. అమ్మో మాకు రాదు, ఇంగ్లీష్ ఏం అర్థం కావట్లేదు, ఈ గ్రామర్ ఏంటా అలా అనిపిస్తుంది. కానీ మీకు ఏదైతే రాదో, మీకు ఏ సబ్జెక్ట్ అయితే టఫో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అలా కాకుండా వచ్చినవన్నీ ముందు చదివేసేసుకుని రాని సబ్జెక్ట్ని తర్వాత చదువుదాంలే, రేపు చదువుదాంలే అనుకుంటే అది వెనక పడిపోతుంది. కాబట్టి ఏది రాదో దాన్ని శ్రద్ధగా చదవండి, దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు కనుక టైం షెడ్యూల్ వేసుకుని మీరు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా చదవండి. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే మెథడాలజీలు చదివేటప్పుడు ఏం చేస్తారంటే 3 మెథడాలజీలు కలిపి ఒక దగ్గర పెట్టుకోండి. ఒక దగ్గర పెట్టుకుని మీకు ఇక్కడ ఏంటంటే 3 సబ్జెక్టులో ఉన్నటువంటి మెథడాలజీలు 3 కూడా కలుస్తాయి. కొన్ని టాపిక్స్ మీకు ఇక్కడ కొన్ని టాపిక్స్ ఏంటంటే సేమ్గా ఆ టాపిక్స్ కలుస్తూ ఉంటాయి. అలాంటివి ఏం చేస్తారంటే కంపేర్ చేసుకుంటూ చదువుకోండి. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలాగా టైం టేబుల్ వేసుకుని చదువుకోండి. సో దేన్ని కూడా ఈరోజు వదలొద్దు, మీరు అనుకున్నట్టుగానే కంప్లీట్ చేసేయాలి. ఆ రోజు ఏది కూడా పెండింగ్ పెట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టైం షెడ్యూల్ వేసుకోండి. అలాగే మీకున్న సిలబస్ని ఇప్పుడున్నటువంటి ఈ ఎగ్జామ్ రోజు వరకు ఎన్ని రోజులైతే ఉందో దీని వరకు మీరు డివైడ్ చేసుకోండి. ఫస్ట్ విధంగా మీరు కనుక చదువుకున్నట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్ రేస్లో ఉంటారు. ఓకేనా? సో టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, ప్రతిరోజును ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ చదవండి. మరి మీరందరూ అనుకున్నట్లుగానే చదువుతారు అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయటం మూలంగా ఏంటంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. దాని మూలంగా వాళ్ళకు కూడా ఇందులో చెప్పినటువంటి పాయింట్స్ ఏదో ఒకటి ఉపయోగపడవచ్చు. సో లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ గోయింగ్. ఆల్ ద బెస్ట్ గైస్. బాయ్.